మంగళ వాయిద్యాలు వినపడ్డంతో శాస్త్రికి మెలకువ వచ్చింది. దుప్పటిని తల మీదకు లాక్కుని పడుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ సన్నాయి మధ్యలో మొదకి ఇక నిద్ర పట్టదని నిర్ణయానికి వచ్చి లేచాడు. ఓసారి గట్టిగా ఆవులించి తన పక్క మంచం మీద పడుకుని ఉన్న రూమ్మేట్ని లేపాడు. రే వినాయక, ఒరేయ్ లేవరా. ఏంటి అడిగాడు వినాయకరావు బద్ధకంగా కళ్ళు తెరవకుండానే. ఏమిటి పొద్దున్నే ఈ మేళం, ఆపమని చెప్పు, కోపంగా చెప్పాడు శాస్త్రి. నువ్వే చెప్పచ్చుగా. ఇద్దరం చెడ్డవాళ్ళమవడం దేనికి చెప్పు. నువ్వెలాగూ ఇంటి వాళ్ళ దృష్టిలో పరమ రాక్షసుడివిలే. లేచి ఆ రేడియోని కట్టేయమని చెప్పిరా. వినాయకరావు వెంటనే లేవలేదు. శాస్త్రి వినాయకరావు పడుకున్న మంచాన్ని 2 చేతులతో పట్టుకుని పైకి లేపాడు. దాంతో మంచం మీద నుంచి జారి నేల మీద పడ్డాడు వినాయకరావు. కమాన్, యుద్ధానికి వెళ్ళు, ప్రోత్సహించాడు శాస్త్రి. వినాయకరావు నేల మీద నుంచి లేవలేదు. మళ్ళీ అలాగే నిద్రలోకి జారిపోయాడు. శాస్త్రికి కోపం వచ్చింది. తల దేనికైనా తగిలినా చాలు నీకు నిద్ర వచ్చేస్తుంది. ప్లాస్టిక్ బకెట్లోని నీళ్లను మగ్గుతో అందుకుని వినాయకరావు ముఖం మీద 2 దోసిళ్లతో చల్లాడు. ఏంటి వర్షమా? కంగారుగా లేచాడు వినాయకరావు. అవును, సముద్రంలో డిప్రెషన్ తుఫాను. ఇంటా ఎన్ని రేడియో కట్టేయమని చెప్పు, కసిరాడు శాస్త్రి. వినాయకరావు లేచి ఓసారి అద్దంలో మొహం చూసుకుని జుట్టు దువ్వుకున్నాడు. అక్కడ అపర రంభలు, భూలోక ఊర్వశులు ఎవరూ లేరు గాని వెళ్ళిరా నాయనా. వినాయకరావు ఇక తన గదిలో నుంచి బయటకు వచ్చాడు. ఓసారి ఒళ్ళు విరుచుకున్నాడు. గుడ్ మార్నింగ్ నాయనా, చెప్పాడు పక్క పోర్షన్ అద్దెకు ఉండే గుడి పూజారి శతభిషం. శుభోదయం చెప్పి వినాయకరావు సరాసరి ఆ 4 పోర్షన్లని అద్దెకిచ్చిన ఇంటైన పోర్షన్లోకి వెళ్ళాడు. ముందు గదిలో కరెంట్, రేడియోలో నుంచి వాయింపు వినబడుతోంది. ఆ గదిలో ఎవరూ లేరు. రమణమూర్తి గారు కేక వేశాడు. లోపల నుంచి ఎలాంటి సమాధానం లేదు. అయ్యా ఎవరండి ఇంట్లో, మళ్ళీ అరిచాడు. ఓ 18 ఏళ్ల అమ్మాయి ముందు గదిలోకి వచ్చింది. మధ్య తరగతి తెలుగు ఆడపడుచు. మొహంలో ఉండాల్సిన కళతో ఎంతో అందంగా ఉంది. చేతిలో చీపుర్ను పట్టుకుని ఆమె ఇల్లు ఊడుస్తూ బయటికి వచ్చిందని అర్థం చేసుకున్నాడు. వినాయకరావు మొహం చూడగానే ఆ పిల్ల మొహం మొటమొటలాడిస్తూ అడిగింది. అతనంటే ఏమాత్రం ఇష్టం లేనట్టుగా. ఎందుకొచ్చారు? ఆ రేడియోని కాస్త కట్టేస్తారా అని అడగడానికి. ఏం అంత గట్టిగానా? నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచాం. బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోతారా? మా ఇంట్లో అలా పడుకోవడానికి వీల్లేదు. దరిద్రం, చెప్పిందా అమ్మాయి. ఏం, ఎందుకు ఆపాలి? లోపల నుంచి రమణమూర్తి బయటకు వచ్చి గట్టిగా చెప్పాడు. ఆయన వయసు 85 దాకా ఉంటుంది. దట్టమైన కనుబొమ్మలు, లోతుకుపోయిన కళ్ళు, భారీ శరీరంతో చూడ్డానికి యమదూతలా ఉంటాడు. ఎవరి రేడియో వాళ్ళు వినాలి కదండి. మా రేడియోలో సిలోన్ పెట్టినా వినపడ్డం లేదు ఈ హైదరాబాద్ సౌండ్కి, చెప్పాడు వినాయకరావు. నిద్ర లేచావో లేదో చెక్ చేయడానికి ఆ సౌండ్ నేనే పెట్టాను. ఇంట్లో పొద్దున్నే మంగళ వాయిద్యాలు వినపడ్డం శుభస్కరం, శ్రేయస్కరం, చెప్పాడు రమణమూర్తి. ఇలానా? ఇరుగు పొరుక్కి చెవుడు లేదని గ్రహించాలి. నా ఇల్లు నా ఇష్టమయ్యా. భరించలేకపోతే గది ఖాళీ చేయి. అదే ప్రయత్నంలో ఉన్నాం. దొరకగానే ఖాళీ చేసేస్తాం. ఈ సౌండ్ వింటూ నిద్ర చెడగొట్టుకుని పడి ఉంటామా ఏంటి ఈ కొంపలో? కొంపాగింప అంటే నాకు కోపం వస్తుంది. ఇల్లు అను మిస్టర్, మాటలు తిన్నగా రాని, చెప్పింది ఆ అమ్మాయి కోపంగా చేతిలోని చీపురును జాడిస్తూ. వినాయకం, ఒరే వినాయకం, లోపలికి వచ్చాడు శాస్త్రి. ఏంటి మళ్ళీ పొట్లాటకి తెల్లారిందా? పద పద. నీకు ఇంటాయనతో పోట్లాడితే గాని రోజు గడవదా? సారీ రమణమూర్తి గారు. అది కాదురా శాస్త్రి, ఈయన చూడు. అదంతా తర్వాత, నీళ్లు చల్లారిపోతున్నాయి, బాత్రూంకి వెళ్ళు ముందు, నచ్చజెప్పాడు శాస్త్రి. అసలు ఈయన ఏమనుకుంటున్నాడు? ఈ అమ్మాయి ఏమనుకుంటోంది? వీళ్ళ బోడి కొంపలో బోడి గదిలో నెలకి 400 ఇచ్చి అద్దెకున్నంత మాత్రాన మన నిద్ర వీళ్ళిష్టమా? రాత్రి 10 అయితే చాలు ఫీజు తీసేస్తాడు. ఉదయం భగవద్గీతతో ఇలా డప్పు మేళంతో లేపి చంపుతాడు. అసలు ఈయన ఒక్కడికే ఉందా ఏంటి కొంప? నాకు 50 గజాల స్థలం ఉంది. ఊరికి దూరం ఎందుకులే అని ఇక్కడ పడుంటున్నాను. ఒరే 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 పెద్ద ఆయనరా, ఎన్నిసార్లు చెప్పాను ఇంట ఆయనతో పోట్లాడకూడదని, ఎద్దుకు ఎదురెళ్ళకూడదని, పిచ్చి కుక్క మీద రాళ్ళేయకూడదని. అయినా పని నీకు, ఆఫీస్కి టైం అవుతుంది, ముందు పద. సారీ ఆదిలక్ష్మి గారు, మీరేమనుకోకండి రమణమూర్తి గారు. ఆ అమ్మాయి చేతిలోని చీపుర్ని నేలకేసి కొట్టి లోపలికి వెళ్ళిపోయింది. వినాయకరావు శాస్త్రి బయటకు వచ్చారు. సరిగ్గా ఆ సమయంలో ఇంటైన రమణమూర్తి, పెద్ద కూతురు స్వరాజ్యలక్ష్మి, అల్లుడు, 2 పిల్లలు ఆటో రిక్షా దిగి లోపలికి వస్తున్నారు. ఏమోయ్ బాగున్నావా? పలకరించాడు అల్లుడు వినాయకరావుని. కులాసానండి. రైలుకొస్తున్నారా?
అడిగాడు వినాయకరావు. అవునోయ్, ఓ రోజు పని పడింది, చాలా కాలమైంది కాబట్టి అంతా వచ్చాం. 9వ తారీఖు కదా, మా మామగారికి అచ్చొచ్చిన అంకే కాబట్టి ఈరోజు వచ్చాం అనుకుంటారు. భార్యాభర్తలిద్దరూ పిల్లల్ని చెరో చంకా వేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. ఈ కాంపౌండ్లో దమ్మున్న వాళ్ళం మనమేన్రా, ప్రతి వెధవ ఆయనకి భయపడ్డమే. ఫ్రెండ్ భుజం తట్టాడు శాస్త్రి. చేతి గడియారం వంక చూసుకుని చెప్పాడు వినాయకరావు గడ్డం గీసుకుంటూ. లలిత సంగీతం. హడావిడిగా ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు. హైదరాబాద్ ఏ స్టేషన్లో మంగళ వాయిద్యాలు ఆగిపోయాయి. లలిత సంగీతం మొదలైంది. మొదట రావోయి బంగారి మామ పాట ఘంటసాల పాడాక వినపడింది అనౌన్సర్ కంఠం. తర్వాత కుమారి శృతి పాడిన చిటారు కొమ్మన ఒంటరి కోయిలా వింటారు. శృతి మాట్లాడకు, చెప్పాడు వినాయకరావు ఆనందంగా. గడ్డం గీసుకోవడం ఆపి ట్రాన్సిస్టర్ని ఆప్యాయంగా చేతిలోకి తీసుకున్నాడు. కొద్ది క్షణాల్లో ఓ ఆడపిల్ల కంఠం వినపడసాగింది. అటు 2-in-1లో ఆ పాటని సిద్ధంగా ఉన్న క్యాసెట్తో రికార్డ్ చేయసాగాడు వినాయకరావు. చిటారి కొమ్మన ఒంటరి కోయిల నిండు పున్నమి నాటి తుఫాను రేయిలా. ఆ పాట ఎంతో తాదాత్మ్యంగా విన్నాడు వినాయకరావు. పాట పూర్తయ్యాక చెప్పాడు శాస్త్రితో. ఆహా, శృతి గొంతుక ఎన్ని వందల సార్లు ఈ పాట ఎన్ని వేల సార్లు విన్నా తనివి తీరదురా. ఏనాడు రేడియోలో శృతి పాట విన్నాను ఆనాటి నుంచి నీకు ఈ పిచ్చి పట్టింది. ఎవరైనా ఓ అమ్మాయిని చూసి ప్రేమిస్తారు, లేదా ఫోటో చూసి ప్రేమిస్తారు, కానీ ఇలా రేడియోలో గొంతు విని ప్రేమిస్తారా? తీరా ఆ అమ్మాయి అనాకారి అయితే. చాలామంది కంఠం బాగున్న వాళ్ళు అనాకారులుగా ఉంటారు. ఉదాహరణకి మన ఆఫీస్ టెలిఫోన్ ఆపరేటర్. నా ప్రేమకి రూపం ప్రధానం కాదురా. ఆ అమ్మాయి మొహం మీద స్ఫోటకం మచ్చలున్న శరీరం, అస్థిపంజరంలా ఉన్న జుట్టు బాగా తెల్లబడినా సరే, ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాక ఒక్కసారి ఆమె కంఠం వింటే చాలు, 1000 ఏనుగుల బలం వస్తుంది. నా ప్రేమ మానసికం. పాటకి వేపకాయంత వెర్రి పుట్టిందేంట్రా నీకు? ఇంకా ఆ అమ్మాయిని చూస్తే ఏమైపోతావో అన్నాడు శాస్త్రి. పెళ్లి చేసుకుంటే నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నీవు నా మాట విని నీ మానసిక ప్రేమకి మాసికం పెట్టే. కేర్ ఆఫ్ రేడియో స్టేషన్కి ఆ అమ్మాయికి ఉత్తరం రాసి 2 వారాలైంది. ఇంతదాకా సమాధానం రాలేదు, చెప్పాడు వినాయకరావు బాధగా. గడ్డం గీసుకో, వస్తుందిలే. చదివి చింపి పారేసి ఉంటుందంటావా? ఒకవేళ అసలు ఆ అమ్మాయి చేతికి నీ ఉత్తరం చేరి ఉంటుందంటావా? ఎప్పుడో ప్రోగ్రాం ఉన్నప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది బహుశా. ఇంకోటి రాయినా, ఎందుకైనా మంచిది అన్నాడు వినాయకరావు. రాయి. అవును, ఆఫీస్కి వెళ్ళగానే నేను మొదట చేసే పని అదే. ఈసారి మన ప్యూన్కి ఇవ్వకుండా నేనే స్వయంగా పోస్ట్ చేస్తాను. ఆమె నుంచి సమాధానం వచ్చేదాకా ఉత్తరాలు రాస్తూనే ఉంటాను. గుడ్ లక్. ఆ రోజు నాకు బాటిల్ బీర్ కొట్టించాలి మరి, చెప్పాడు శాస్త్రి నవ్వుతూ. మరో 15 గంటలో ఇద్దరు సైకిల్ మీద ఆఫీస్కి బయలుదేరారు. ఆ ఇంట్లో ఆ శృతి పాటని అంత ఆసక్తిగా విన్నది ఒక్క వినాయకరావే కాదు, ఆదిలక్ష్మి కూడా. ఆ తర్వాత ఓ రోజు ఉదయం పాట రికార్డింగ్ కోసం ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వచ్చిన ఆదిలక్ష్మికి ఆ సెక్షన్ హెడ్ ఓ ఉత్తరం ఇచ్చి చెప్పారు, మీ పేరున స్టేషన్కి ఒక ఉత్తరం వచ్చింది అని. ఆమె ఆ నీలిరంగు కవర్ చింపి అందులో నుంచి అదే రంగు కాగితాన్ని తీసి మడతలు విప్పి చదివింది. కుమారి శృతి గారికి, మీ పాటంటే నాకు ఇష్టం, మీ కంఠం అంటే ఇంకా ఎంతో ఇష్టం. ఇందాక రేడియోలో సాయంత్రం 6:30కి మీరు పాడిన లలిత సంగీతం నందియ వేళ అందెల రవళి పాటను విన్నాను. వింటున్న కొద్దీ నేను మీ అభిమానిని అయ్యాను. మళ్ళీ మళ్ళీ వింటున్నాను. మీరు రేడియోలో పాడిన పాటల జాబితా జత చేస్తున్నాను. మొత్తం 14. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇవి కాక ఇంకేమైనా పాడారా? దయచేసి తెలియజేయగలరు. మీకు ఇంత చక్కటి కంఠం, స్వరం ఇచ్చిన ఆ దేవుడికి, మీ గళానికి తగ్గ పేరు పెట్టిన మీ తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. భవదీయుడు వైవి రావ్. చిరునామా కూడా రాశాడు. ఆ ఉత్తరాన్ని 1కి 4 సార్లు చదువుకుంది ఆదిలక్ష్మి. ఆమెకు అభిమాని నుంచి వచ్చిన మొదటి ఉత్తరం అంటే అదే. అందుకే ఆమె హృదయం ఎంతో పరవశించింది, ఎంతో థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. దానికి సమాధానం రాయాలనుకుంది. ఆ కవర్ని తనతో తెచ్చుకున్న పాటల పుస్తకంలో ఉంచుకుంది. స్టూడియోలో కొత్త పాట రికార్డ్ చేస్తూ ఉండగా ఎంతో ఉత్సాహంగా, హుషారుగా పాడింది. పాట పూర్తయ్యాక రెవెన్యూ స్టాంప్ మీద సంతకం చేసి చెక్ తీసుకుని బయటకు వచ్చింది. బాగుందని ఒకరిద్దరు కొత్త వాళ్ళు అభినందించారు కూడా. బస్ స్టేషన్లో నిల్చుని ఆ అభిమాని గురించి ఆలోచించసాగింది. రచయితలకి, సినిమా నటులకు, క్రీడాకారులకి, ఇంకా పి. సుశీల, జానకి, ఎస్. బాలసుబ్రహ్మణ్యం లాంటి గాయకులకి అభిమానులుంటారు. రేడియోలో పాటలు పాడే తనలాంటి వాళ్ళకు కూడా ఉంటారనుకోలేదు. తను పాడిన 14 పాటలు రికార్డ్ చేసుకున్నారట.
ఆలోచనలో ఉన్న ఆదిలక్ష్మి బస్టాప్లో వచ్చి ఆగిన బస్ నెంబర్ని చూసింది. అది ఆమె ఎక్కాల్సిన బస్సే. గబగబా బస్ ఎక్కింది. మరోసారి ఆ ఉత్తరం చదవాలనిపించింది. కానీ సీట్ దొరక్క నిలబడ్డంతో కండక్టర్ దగ్గరికి రాగానే టికెట్ తీసుకుంది. 4-5 స్టాప్ల తర్వాత సీట్ దొరికింది ఆదిలక్ష్మికి. అందులో కూర్చుని తన పాటల పుస్తకాన్ని తెరిచింది. ఆ ఉత్తరం కోసం కనపడలేదు. పేజీలన్నీ తిప్పి చూసింది. తర్వాత ఒక పేజీ తిప్పి చూసింది. ఆ కవర్ కనపడలేదు. బస్లో ఇందాక నిలబడ్డ చోటు చూసింది. అక్కడా లేదు. బస్టాప్లోనో రేడియో స్టేషన్లోంచి బయటకు వస్తుండగాను పడిపోయి ఉండొచ్చు అని అనుకుంది. అరరే అనుకుంది ఆదిలక్ష్మి. తనకి వచ్చిన మొదటి అభిమాని ఉత్తరం జారిపోవడంతో మనసు కలుక్కుమన్నట్లుంది ఆమెకి. బస్ తను దిగాల్సిన స్టాప్లోనే ఆగ్గానే దిగి ఇంటికి నడిచింది. ఇంటి కాంపౌండ్లోకి అడుగు పెట్టగానే తన తండ్రి అరుపులని విన్నది. గబగబా లోపలికి నడిచింది. తన తండ్రితో వినాయకరావు పోట్లాడుతున్నాడు. మేం డిపార్ట్మెంటల్ పరీక్షలకి హాజరవ్వబోతున్నాము. పోటీ పడి చదువుతున్నాము. రాత్రి 10ంటికి ఫ్యూజ్ తీసేస్తే ఎలా? ఒక్క 15 రోజులే అన్నాడు. మీరిచ్చే అద్దెకి సరిపడగా ఎలక్ట్రిసిటీ రాత్రి 10 వరకునే వస్తుంది. రోజంతా బల్బ్ వేసుకోవాలి అంటే నెలకి మరో 25 ఎక్కువ ఇవ్వండి. రాత్రి 1 గంట ఎక్కువ కరెంటు వాడుకున్నందుకు 25. ఇదెక్కడి న్యాయం మాస్టారు? మాస్టర్ ఏంటి? నేనేం స్కూల్ పెట్టలేదు అని ఎన్నోసార్లు చెప్పాను. నా పేరు రమణమూర్తి. ఓ 500 ఇస్తే మీ పోర్షన్కి సెపరేట్ మీటర్ పెట్టిస్తాను. మీ ఎలక్ట్రిసిటీ బిల్ మీరే కట్టుకోండి. మా దగ్గర 500 లేవు. అన్నిటికీ అన్నీ చెప్తే ఎలా? కొవ్వొత్తులు కొనుక్కుని వచ్చి చదువుకోండి. లేదా లైట్ స్తంభం దగ్గర కూర్చుని చదవండి. లైట్ స్తంభం ఇంటి పక్కనే ఉంది. ఇలా చేస్తే మీ ఇంటి గురించి, మీరు వసూలు చేసే అద్దె గురించి మున్సిపాలిటీ వాళ్ళకి పిటిషన్ పెట్టి పన్నులు పెరిగేలా చేస్తాను. జాగ్రత్త హెచ్చరించాడు వినాయకరావు. ఆ మాటలకి రమణమూర్తికి కోపం పెరిగింది. ఏమిటోయ్, ఇందాక నుంచి చూస్తున్నాను నీ వాగుడు. పిచ్చి పనులు చేసావంటే నీళ్లు రాకుండా కూడా చేస్తాను. కిరసనాయిల్ స్టవ్, కాఫీ పొడి, సీసాలతో సహా నీ గదిలోని సామానమంతా వీధిలోకి గిరాటా వేస్తాను. జాగ్రత్త. మీరే జాగ్రత్త. ఈ రాత్రి కరెంటు తీశారంటే అసలు మీరు నా ఇల్లు ఖాళీ చేసేయండి అరిచాడు రమణమూర్తి కోపంగా. వినాయకరావు ఏదో అనబోతూ ఉండగా ఆదిలక్ష్మి చెప్పింది అతనితో, చూడండి, మా నాన్నగారికి కోపం వస్తే బీపీ పెరిగి ఆరోగ్యం పాడవుతుంది. అనవసరంగా గొడవ చేయకండి. ఎలాగండి మరి? మేం డిపార్ట్మెంటల్ పరీక్షలు రాయాలా వద్దా? మాకు జీతాలు పెరగాలా వద్దా? మీరైనా చెప్పండి మీ నాన్నగారికి. నేను 10 తర్వాత కరెంటు వదలను మొండిగా చెప్పాడు రమణమూర్తి. అయితే నేను మున్సిపాలిటీ వాళ్ళకి పిటిషన్ పెట్టి తీరుతాను చెప్పాడు వినాయకరావు ఇంకా మొండిగా. మిస్టర్, మీరిలా బ్లాక్మెయిల్ చేయడం ముందు మానండి. ఏంటి మీ బెదిరింపు? అడిగింది ఆదిలక్ష్మి కోపంగా. బెదిరింపనండి, ఇంకేమైనా అనుకోండి. అయినా ఇంట్లో రాత్రులు చీకట్లో పడుకోవడానిక మీకు అద్దె ఇచ్చేది? నాకు చీకటంటే చచ్చే భయం. ఒరే వినాయకం, ఏమిట్రా నీ అఘాయిత్యం? పెద్ద ఆయన్ని పట్టుకుని ఏంటా మాటలు? మంచిగా మర్యాదగా బతిమిలాడుతూ అడిగితే ఆయన మాత్రం కాదంటారా? సారీ రమణమూర్తి గారు, మా వాడికి దూకుడు అధికం. సారీ అండి ఆదిలక్ష్మి గారు చెప్పాడు శాస్త్రి గదిలో నుంచి బయటకు వచ్చు. దూకుడే కాదు, వాగుడు కూడా అరిచాడు రమణమూర్తి క్రోధంగా. మా నాన్నగారికి కోపం తగ్గాక తర్వాత ఈ విషయం గురించి మాట్లాడదాంలేండి, ఇప్పుడు కాదు చెప్పింది ఆదిలక్ష్మి శాస్త్రితో. పదరా ఇంట్లోకి పద చెప్పాడు శాస్త్రి వినాయకరావు చేతిని పట్టుకుని. ఇదేదో ఇప్పుడే తేలాలి. శాస్త్రి చేతిని విదిలించి కొట్టాడు వినాయకరావు. మిస్టర్, ఎక్కువ గోల చేశావంటే పోలీసులకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి న్యూసెన్స్? కావాలంటే మా నాన్నగారు చెప్పినట్లు ఉండండి, లేదా ఇల్లు ఖాళీ చేసేయండి అరిచింది ఆదిలక్ష్మి కోపంగా. అసలు మీరు షటప్, ఇంకో మాట మాట్లాడారంటే ఊరుకోను, వెళ్ళండి అసహనంగా చెప్పింది ఆదిలక్ష్మి. వినాయకరావుని లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు శాస్త్రి. ఏమ్మా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లోకి వస్తున్న ఆదిలక్ష్మిని చూస్తూ కోపంగా అరిచాడాయన. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను నాన్నగారు చెప్పింది ఆదిలక్ష్మి. ఏ ఫ్రెండ్? ఆ మేరీ ఇంటికైనా నువ్వు వెళ్ళొచ్చేది అని అడిగాడు. కాదండి, సీతామహాలక్ష్మి దగ్గరికి వెళ్ళొస్తున్నాను అబద్ధమాడింది ఆదిలక్ష్మి. సరే అయితే పాటలు పద్యాలు అంటూ రేడియో స్టేషన్ల చుట్టూ తిరక్కు. మనది నిప్పులు కడిగే వంశం అని నువ్వు గుర్తుంచుకో. మీరు కోప్పడ్డాక మళ్ళీ రేడియో స్టేషన్ వైపే వెళ్ళనండి. అలా బుద్ధిగా ఉండు, బాగుపడతావు. ఈ వినాయకుడితో చచ్చే చావొచ్చింది విసుక్కుంటూ బయటకు వెళ్ళిపోయాడు రమణమూర్తి. అచ్చం నేను చెప్పిన మాటలే చెప్పావు గురు, ముసలాయన్ని అదరగొట్టేశావనుకో. శాస్త్రి వినాయకరావుని అభినందించాడు. ఈ రాత్రికి కరెంటు ఉంచుతారంటావా తీసేస్తాడంటావా అడిగాడు వినాయకరావు అనుమానంగా. తప్పకుండా మున్సిపాలిటీకి పిటిషన్ పెడితే తాట తెగుతుంది చెప్పాడు శాస్త్రి. ఏమవుతుంది అడిగాడు వినాయకరావు. ఏమవుతుందేంటి, మన దగ్గర నెలకి 400 అద్దె తీసుకుంటూ 150కే
రసీదిస్తున్నాడని వాళ్ళకి తెలిస్తే ఇంటి పన్ను 3 రెట్లు పెంచేస్తారు. మాయల మరాఠీ ప్రాణం చిలకలో ఉన్నట్లుగా సొంత ఇల్లు గలవాడి ప్రాణం ఎప్పుడు ఇంటి పన్ను వేసే మున్సిపాలిటీ వాడి చేతిలో ఉంటుంది. పాపం ఆ ఆదిలక్ష్మి ముందు అలా అరిచాను. నా గురించి ఏమనుకుంటుందో. ఆ రాత్రి 11:30 దాకా వాళ్ళ గదిలో ఎలక్ట్రిసిటీ పోలేదు. లైట్ ఆర్పి పడుకున్నాక చెప్పాడు శాస్త్రి. గొడవ ఫలించింది. ఈ నెల నుంచి 5దో 10దో అద్దె పెరుగుతుంది. ఆ టేప్ నాకు వినపడిందా డొక్క చించేస్తా. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పాడు వినాయకరావు. టేప్ రికార్డర్ ఆన్ చేసి తనకి మాత్రమే వినపడేలా శృతి క్యాసెట్ని పెట్టుకుని దాన్ని వింటూ ఉండిపోయాడు వినాయకరావు. వింటున్న కొద్దీ ఆ కంఠంలో నుంచి తేనెలొలుకుతున్న భావన కలగసాగింది. శృతి ఎవరో, ఎక్కడుందో, ఎలా ఉంటుందో, తన ఉత్తరం అందిందో లేదో అనుకున్నాడు వినాయకరావు చిన్నగా నిట్టూర్చి. వినాయకరావు నిద్రలోకి జారిపోయిన 5 నిమిషాలకి టేప్ రికార్డర్ పూర్తిగా రికార్డ్ అయి ఆటోమేటిక్గా దానంతట అదే ఆఫ్ అయిపోయింది.